నమస్తే. పహల్గం దాడి చాలా క్రూరత్వం, మూర్ఖత్వం, చాలా దారుణం. పర్యాటకులను చాలామందిని చంపేసిండ్రు ఉగ్రవాదులు. నరరూప రాక్షసులు. ఎంత ఘోరం అంటే మతం అడిగి పాయింట్ విప్పి చంపేసిండ్రంటే ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవాలి. చాలామంది కుటుంబాలు సేద తీరడానికి విహారయాత్రకు పోవడానికి పహల్గం పోయినరు. మరి ఎక్కడి నుంచి వచ్చిండ్రో విధవలు, ఎక్కడి నుంచో అంటే అక్కడ ఉంటాయి కదా ఆ ప్రాంతం, వెనక నుంచో ఎక్కడి నుంచో వచ్చిండ్రు. భద్రతా దళాల కళ్ళు కప్పి ఎన్నో నెలలుగా కాపు కాసి వచ్చి చాలామందిని చంపేసిండ్రు. నిజంగా దేశం కన్నీరు పెట్టుకున్నది, ప్రతి కుటుంబం కన్నీరు పెట్టుకున్నది. పహల్గం దాడి ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. మతం అడిగి పాయింట్లు విప్పి చంపడం అనేది నిజంగా ఏ స్థాయికి దిగజారిపోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. దేశంలో లౌకికవాదం అని చెప్తా ఉంటాం, అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారని చెప్తామన్నాం, అందరం కలిసి బతుకుతున్నాం అని చెప్తా ఉన్నాం. ఒక పూలదండ ఎట్లయితే ఉంటుందో, అన్ని పూలు ఎట్లయితే గుచ్చుకొని ఉంటావో దానికి పూలదండలో అట్లా ఉంటుంది దేశం అని మనం అనుకుంటున్నాం. కానీ లేదు, నిజంగానే లేదు. ఈ పాకిస్తాన్లకు తొత్తులుగా దేశంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆ జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు తొత్తులుగా వాళ్ళ యొక్క సిద్ధాంతాలను పాటించడం, చంపడం, కేవలం వాళ్ళ లక్ష్యం హిందువులను చంపడం, ఇదే ఉంటుంది. మనకు తెలియని అంశం ఏం కాదు. అట్లానే భారతదేశంలో ప్రతి ముస్లిం ఉగ్రవాది ఏం కాదు, కానీ ప్రతి ఉగ్రవాది మాత్రం ముస్లిమే 100%. కాదా? ఎంత ఘోరం అంటే వీళ్ళ సిద్ధాంతాలు ఏందో, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో, అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారో నిజంగా చాలా ప్రశ్నలతోటి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. పహల్గం దాడి గురించి వింటే ఇప్పటికి కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. అమాయకులు, మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. అప్పుడు అమాయకులు పర్యాటకులుగా సేద తీర్థం, ఆ జమ్మూ కాశ్మీర్ అందాలలో అట్లా పోయేద్దామని ఫ్యామిలీతోటి పోతే మతం అడిగి పాయింట్లు విప్పి చంపిరంటే ఎంత ఘోరం. అసలు అలాంటి ఘటనే ఎక్కడ ముంబైలో జరిగింది. పహల్గం దాడి లాంటిదే. మతం అడిగి ఆ కల్మనో ఏదో ఉంటుంది కదా వాళ్ళది, అది చదవమని చెప్తే చదవకపోతే విచక్షణ రహితంగా కత్తితోటి ఓడిచాడు. ఏంది ఇది? దేశంలో ఎందుకు ఇట్లా తయారవుతారు? పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నోళ్ళు కొందరు మద్దతు పలకడంతో ఇదంతా జరుగుతూ ఉంది. ఆ పహల్గం దాడి ఉగ్రవాదులు ఇప్పటికి దొరకని పరిస్థితే. వాడు యాడ ఉండడో తెలియదు, ఎక్కడ పోయిండో తెలియదు. పోయిందంతా ఇక్కడ పాకిస్తానే పోయింటారు. ఎల్ఓసి ఉంది కదా, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పిఓకే, అందుకే పోయింటారు. కానీ ఎంత ఘోరం అంటే మత ప్రాతిపదికన ఏంది కుట్రలు. అసలు హైదరాబాద్లో కూడా దిల్సుఖ్నగర్ బాంబు పేలులు కానీ, ఆ లుంబిని పార్కు కానీ ఇప్పటికీ ఆ ముద్రలు అట్లే ఉన్నాయి. మరి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ఎవడైనా తన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలి, ఆ పేదరికం నుంచి దేశం బయటపడాలి, లేదా కుటుంబాలు బయటపడాలని ఆలోచిస్తాం. అది మనం కష్టపడితేనే వస్తుంది. కానీ ఎవరినో చంపితే మనం పైకి వస్తాం అనేది మాత్రం నిజంగా చాలా తప్పుడు అంశం అది. కానీ పాకిస్తాన్లోకి అవి ఏమి ఉండవు. వాళ్ళు ఏమన్నా కానీ ఎట్లుంటుందంటే వాళ్ళది పాకిస్తాన్ వాళ్ళది గడ్డెం గాలినే సరే కానీ పాలెం దుడ్డేం వేయకూడదు, అంతే కదా. వాళ్ళ సిద్ధాంతమే అది. గడ్డెం కాలిపోయినా సరే కానీ మన పాలెం ఉంది, ఆవో లేకపోతే చిన్న దూడనో మేయొద్దు అనే సిద్ధాంతం ఉంటుంది. సేమ్ ఇదే ఉంటుంది. అదే తరహా ఘటన ఉంది. ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మతం అడిగి కత్తితో దాడి, ముంబైలో పహల్గం తరహా ఘటన, ఇద్దరిపై విచక్షణ రహితంగా దుండగడి దాడి. నువ్వు ఎవరివిరా నాకు అర్థం కాదు. నువ్వు ఏ దేశంలో ఉండి ఏం చేస్తున్నావురా, ఏం సిద్ధాంతాలు పాటిస్తున్నావురా బాబు నువ్వు? వీళ్ళకి ట్రీట్మెంట్ మామూలుగా ఉండకూడదు. నిజంగా కొన్నిసార్లు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి అందుకే వస్తుంది. కొన్నిసార్లు చదువు ఉండదు, పాడుండదు. ఏం చదువుతారా మీరు? ఓ చదువులు ఉండవు, పాడుండవు, సిగ్గులేని విధవలు వీళ్ళంతా. పహల్గం తరహా దాడి, ముంబైలో మతం అడిగి కత్తిపోట్లంట. మహారాష్ట్రలోని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. నయానగర్ ప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి పహల్గం ఘటన తరహాలో ఉన్మాదానికి ఒడిగట్టాడు. నిందితుడైన
జైబు జుబేర్ అన్సారీ 31 ఏళ్ళు ఉన్నాయి. ఓకార్డ్ హాస్పిటల్ వెనుక నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్దకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెళ్ళాడు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు రాజ్ కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్ల వద్దకు వెళ్ళి వారి మతం ఏంటని అడిగాడు. నీకెందుకురా ఏ మతం అయితే నీకెందుకు, ఇవంతొత్తు నీవు ఈడ బతుక్కుంటా, ఈడ గాలి పీల్చుకుంటా, ఈడ తిండి తినుకుంటా, ఈ దేశం నీరు తాగుకుంటా యువన్ సిద్ధాంతాల కోసం పనిచేసేటోడు కాదా వీడు? వాళ్ళు ఏ మతం అయితే ఏంది నీకేంది, ఏ ఏ గ్రంథాలు చదివితే నీకేంది? ఇది ఉన్మాదం కాదా, ఉగ్రవాదం కాదా, నరరూప రాక్షసత్వం కాదా, తెలివిలేనితనం కాదా? అనంతరం కల్మ పఠించాలని బలవంతం చేశాడు. వారు దానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురై తన వద్ద ఉన్న కత్తితో వారిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో రాజ్ కుమార్ మిశ్రా ఎలాగోలా సమీపంలోని ఆసుపత్రికి చేరుకోగా రక్తపు మడుగులో ఉన్న సుబ్రతో సేన్ను పొరుగు భవనంలో నివసించే నయాబ్ షేక్ అనే వ్యక్తి కాపాడాడు. ఘటన జరిగిన 90 నిమిషాల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడ చూడండి మీరు, ఇందులో రాజ్ కుమార్ మిశ్రా ఎలాగోలా సమీపంలోనే ఆసుపత్రికి చేరుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న సుబ్రతో సేన్ల పొరుగు భవనంలో నివసించే నయాబ్ షేక్ అనే వ్యక్తి కాపాడినట. ఈయన ముస్లిమే. అందుకే నేను అనేది, ప్రతి ముస్లిం ఉగ్రవాది కాదు, కానీ ప్రతి ఉగ్రవాది మాత్రం ముస్లిమే. వీనికి ఏం పిచ్చా, పనికిమాలిన తత్వం కాదా? ఈ కొడుకులు గన్నులు తప్ప పెన్నులు పట్టుకుంటారా పాకిస్తాన్ వాళ్ళు? ఏం సిద్ధాంతాలు ఉన్నాయి? వాళ్ళ ప్రజలకు ఏం చెప్తున్నారు? ప్రపంచ దేశాలు ఎక్కడ పోతున్నాయి, మనం ఎక్కడ పోతున్నాం అనే తెలివి లేదా? వాళ్ళను వీళ్ళు ఇక్కడ ఉన్న కొందరు పనికిమాలిన విధవలు వాళ్ళ సిద్ధాంతాలను పట్టించుకొని వాళ్ళ యొక్క మాటలకు ఆకర్షితులై, వాళ్ళ ఉపన్యాసాలకు ఆకర్షితులై ఇక్కడ మతం అడుగుడు, పాయింట్లు ఇప్పుడు, కాల్చుడు, కత్తితోటి ఓర్చుడు, గిదా నిజంగా తరిమి కొట్టాలి. ఇలాంటి వాళ్ళను ఎక్కడికెక్కడ తరిమి కొట్టాలి. అప్పుడు కానీ సిగ్గురాదు. పాకిస్తాన్కి అయితే ఇంకా సిగ్గురాదు. వానికి సిగ్గులేని విధవ. ఆడ అడక్క తింటరా, మట్టి బుక్కుతారు, తిండి లేక అన్నిటికీ రేట్లు పెంచుడు, ఓ ఎడ్యుకేషన్ ఉండదు, పాడు ఉండదు. ఆ పాలించేటోళ్ళకనే సిగ్గు ఉండాలి కదా నాయకులకు. ఏంది మన దేశం ఎందుకు ఇట్లుంది? సరే మన మీద ఎప్పుడు పంచాయతీ పెట్టుకుంటుంటారు. సరే మనం ఏడున్నాం, వాళ్ళు ఏడున్నాం అదని ఆలోచన చేసుకోవాలి కదా. అరే తోటోడు ఎట్లున్నాడు, మనం ఎట్లున్నాం అనేది అదేం లేదు. చంపాలి, బాంబులు పెట్టాలి, కుట్రలు చేయాలి, ఇక్కడున్న యువతను కొందరిని ఆకర్షితులను చేయాలి, వాళ్ళతోటి దాడులు చెప్పి ఇదే పని ఉంది. పహల్గామ్ దాడి ఘటన ఇప్పటికి మీరు ఒకసారి తలుచుకోండి, చాలా బాధ అనిపిస్తుంది. మతం అడిగి పాయింట్లు విప్పి డ్రాయర్లు విప్పి చూసి చంపిరంటే ఎంత ఉన్మాదమో అర్థం చేసుకోవాలి మీరు. సేమ్ మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. ఏందో అసలు నిజంగా చాలా బాధ అనిపిస్తాయి. ఇలాంటి మతాన్ని అడిగి చంపడం అనేది చాలా ఘోరం. ఇలాంటి కొందరు వ్యక్తుల వల్ల దేశంలో అలజడులు, మత కల్లాలోలు కత్తులు తీసుకొని పొడుచుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కొందరి వల్ల. ఇదంతా పాకిస్తాన్ కుట్ర. వాళ్ళ యొక్క ఉపన్యాసాలకు వీళ్ళు ఆకర్షితులు కావడం, వీళ్ళను ఒక పావుగా వాడుకోవడం తప్ప వేరే అంశమే లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.